బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. 3 రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత 6 రోజుల్లో రెండు రాష్ట్రంలో 1350 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో భారీగా మద్యం విక్రయాలు న్యూ ఇయర్ వేడుకల్లో జరిగాయి. ఒక్క రోజులోనే 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి రిలాక్సేషన్ 1 గంట వరకు కూడా మద్యం విక్రయాలు కొనుగోలుకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి చూసుకున్నట్టయితే నిన్న మొత్తము కూడా మద్యం విక్రయాలు భారీగా ఏరులై పారిందనేసి తెలుస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. 3 రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల విలువైనటువంటి మద్యం విక్రయాలు జరిగాయి. గత 6 రోజుల్లో రాష్ట్రంలో 1350 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో 8.30 లక్షల కేసులు లిక్కర్, అలాగే 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ 1000 కోట్లు దాటిన దాఖలాలు గతంతో పోలిస్తే ఈ ఏడాది 2026ని పురస్కరించుకొని యువత అలాగే చాలా మంది కూడా మద్యం మత్తులో అలాగే చాలా వరకు మద్యం విక్రయాలు అన్ని కూడా పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో ఏదైతే కంట్రీ లిక్కర్ తో పాటు అలాగే ఫారెన్ లిక్కర్ కి సంబంధించి కూడా డేటా మొత్తం కూడా మరికొద్ది సేపట్లో రిలీవ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 6 రోజుల్లో ఈ మొత్తం కూడా ఖజానాకు దాదాపు 7.78 లక్షల లీటర్ల బీర్ల విక్రయాలు జరిగినట్లుగా అయితే అధికారికంగా మనకు వచ్చినటువంటి సమాచారం. హరీష్, ఓకే ఉషా, అలాగే 3 రోజుల్లో మొత్తం మీద ఎంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉంటుంది దాదాపుగా? మొత్తం చూసుకున్నట్టయితే 3 రోజులు ఏదైతే 30, 31, 1 ఈ 3 రోజుల్ని పురస్కరించుకొని యువత ఇప్పటికే పార్టీల రూపంలో అలాగే పబ్బులకి సంబంధించి కావచ్చు, క్లబ్బులకి సంబంధించి కావచ్చు, అటు ఏపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు నూతన సంవత్సర వేడుకల్లో తెలంగాణలో దట్టు హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరిగినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ భారీ స్థాయిలో కొనుగోలు విక్రయాలకి సంబంధించి కావచ్చు, దాదాపు ఇది అధికారికంగా 8 లక్షల దాకా కూడా బీర్ల వరకు మాత్రమే 8 లక్షల దాకా కూడా విక్రయాలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 1350 కోట్ల మద్యం విక్రయాలు జరగగా 1 లక్ష లిక్కర్ కేసులు లిక్కర్ ఏదైతే ఉందో లిక్కర్ మాత్రమే 8.30 లక్షల దాకా కూడా కొనుగోలు అయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద లిక్కరు బీర్లు మొత్తం కూడా 16 కోట్ల పైచులకు వచ్చినట్టుగా ఆదాయం ఖజానాకు అయితే తెలుస్తుంది. మొత్తం ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో 1 గంట దాకా కూడా విక్రయాలు కొనుగోళ్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భారీగా కూడా ఈ మద్యం విక్రయాలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈవెంట్ ఏదైతే నూతన సంవత్సర ఈవెంట్ కి సంబంధించి మద్యం విక్రయాలకి సంబంధించి కూడా అటు మొత్తం ఎక్సైజ్ శాఖ కూడా ఈ మొత్తాన్ని కూడా అఫీషియల్ గా కూడా రివీల్ చేసిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. హరీష్, ఓకే ఉషా, అలాగే ప్రభుత్వం మద్యం నిషేధం అంటూ కూడా ఒకవైపు ప్రచారం చేస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో విక్రయాలు ఎందుకు చేస్తుంది? అది కాక న్యూ ఇయర్ రోజు కూడా మధ్యలోనే అంటే జనవరి 1 12 o'clockకే మేము మద్యం ఆపేస్తాం, కొనుగోలుదారులు ఎవరు రావద్దంటూ కూడా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో మద్యం విక్రయం జరిగిందంటారు?
గత నూతన సంవత్సర వేడుకలన్నింటిలో కూడా 12 గంటల లోపు మాత్రమే మద్యంకి సంబంధించినటువంటి విక్రయాలు కొనుగోలుకి సంబంధించి ఒక నిషేధం ఉండేది. ఏదైతే 12 గంటల తర్వాత ఎక్కడ కూడా మద్యం దుకాణాలు కానీ మద్యం కొనుగోలు కానీ చేయడానికి వీల్లేదు అని ఒక హుకుం జారీ అయ్యింది. కానీ ఈసారి ఏదైతే ఎంత పటిష్టమైనటువంటి బందోబస్తు అలాగే ఇలాంటి అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కూడా 1 గంట దాకా కూడా మద్యం దుకాణాలు కావచ్చు, కొనుగోలుదారులు విక్రయదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అఫీషియల్ గా ఏదైతే నిన్న అఫీషియల్ గా 1 గంట వరకు కూడా మద్యం విక్రయాలకి కావచ్చు కొనుగోలుకి కావచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంతో అటు కొనుగోలుదారులు మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మద్యం బాటిల్స్ ని ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి నేపథ్యం కొందరైతే, మరికొందరు 1 గంట దాకా ఏదైతే మద్యం విక్రయించినటువంటి వారే మళ్ళీ ఇంకా కొన్ని లిక్కర్ కేసుల్ని తీసుకుని వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. విక్రయాలు దాదాపుగా కూడా ఈసారి చాలా భారీ స్థాయిలో విక్రయాలు జరిగినట్టుగా అయితే ఎక్సైజ్ శాఖ కూడా తెలుపుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మరోవైపు సినిమాల్లో కావచ్చు అలాగే టీవీల్లో కావచ్చు మద్యపానం నిషేధం అనేటువంటి ఒక స్లోగన్ ఇస్తున్నప్పటికీ కూడా యువత గాని ఈ ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారో మద్యపానీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈవెంట్స్ ఏదైతే నూతన సంవత్సరము ఒక జోష్ ఉన్నటువంటి ఈవెంట్ దట్టు ఇది ఫారిన్ కల్చరు ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని చేసుకునేటటువంటి ఈ నూతన సంవత్సర వేడుకలలో ఖచ్చితంగా మద్యం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్లై పారిందన్న దానికి అతిశయోక్తి లేదనేసి అనిపిస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.